అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నేను ట్విన్ ఫ్లేమ్ గురించి చెప్తున్నాను. సో, ఎవరెవరైతే డౌట్స్‌లో ఉన్నారో, అసలు నేను ట్విన్ ఫ్లేమా కాదా? నాకు ఇటువంటి వీడియోస్ చాలా అంటే చాలా కనిపిస్తూ ఉన్నాయి. ఓపెన్ చేయగానే నాకు ఇటువంటి వీడియోసే కనిపిస్తున్నాయి. ఒకటి, ఒకవేళ ట్విన్ ఫ్లేమ్ కానీ అయ్యుంటే, మీకు ఈ ఈ విధంగా అనిపిస్తుందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఒక మదర్ అండ్ సన్ అమ్మ, కొడుక్కి ఎటువంటి బంధమైతే ఉంటుందో, విడదీయరాని బంధం. ఎటువంటి లవ్ అయితే ఉంటుందో, మీ యొక్క ట్విన్ ఫ్లేమ్‌తో మీ యొక్క బంధం అనేది ఆ విధంగా ఉంటుంది. అంటే అటువంటి ఫీలింగ్ కలుగుతుంది. యెస్. యెస్. అలా ఆ విధంగా అనిపిస్తుంది అన్నమాట. ప్రెజెంట్ మాట్లాడుతున్నా, మాట్లాడకపోయినా సరే, ఎవరైతే మీకు బాగా ఇష్టమో వాళ్ళు. కానీ ఆ విధమైనటువంటి బంధం ఆ విధమైనటువంటి లవ్ మీకు వారి మీద ఉంటుంది అన్నమాట. చాలా ఓపెన్‌గా ఉంటారు వాళ్ళతో. హార్ట్ ఓపెన్ ఎప్పుడు హార్ట్ ఓపెన్ ఉంటుంది. ఎప్పుడు హార్ట్ నిజమే, సత్యం, నిజం, నిజమే, నిజమే, నిజమే వస్తుంది. వారితో మీరేమైనా మాట్లాడుతున్నప్పుడు. ఒకవేళ ఏదైనా అబద్ధం కానీ చెప్పాల్సిన పరిస్థితి వస్తే దాని వెనకాల ఏదో ఒక రీజన్ ఉంటుందే కానీ వారితో కలిసినప్పుడు వారితో ఏమైనా చెప్పాలనుకున్నప్పుడు హార్ట్ ఎప్పుడు ఓపెన్ గానే ఉంటుంది. లవ్, లవ్, లవ్ నిజమే చెప్తారు. ఈ విధంగా అనిపిస్తూ ఉంటుంది. రైట్? అండ్ కొంచెం భయంగా కూడా ఉంటుంది. కొంచెం టెన్షన్‌గా కూడా ఉంటుంది. ఎందుకు అలా ఉంటుంది అంటే, అక్కడ వాళ్ళు, మీరు వేరు వేరు కాదు. ఇద్దరు ఒక్కటే. ఇద్దరు ఒకటే. రైట్? యెస్. ఈ విధంగా అనిపిస్తూ ఉంటుంది. చాలా ఫ్రీగా ఉంటారు. అన్ని నిజాలే చెప్తారు. ఐ మీన్ ఆహ్, ఎన్నో రోజుల తర్వాత మళ్ళీ కలిసాము. ఐ మీన్ ఏదో ఏదో మీకు ఆహ్, గుర్తొస్తున్నట్లు అనిపిస్తుంటుంది. ఏదో ఉంది, ఏదో ఉంది దీని వెనకాల. ఏదో ఆ విధంగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఎందుకలా అనిపిస్తుంది అంటే, మీ ఇద్దరు ఒక్కటే. ఐ మీన్ ఇద్దరు ఒక్కటి. వన్ వన్ ఎనర్జీ, వన్ సోల్. ఆ విధంగా అనిపిస్తూ ఉంటుంది. మీది, యెస్, మీది. వాళ్ళక్కడ మీ వాళ్ళు. మీది, మీ ఓన్, మీ సొంతం. ఆ విధమైనటువంటి ఫీలింగ్ కలుగుతుంది. వారి మీద మీకు ఆ విధమైనటువంటి ఫీలింగ్ కలుగుతుంది. యెస్, నా వాళ్ళు, హ్మ్, నాది, నా వాళ్ళు, నా పర్సన్ అటువంటి ఫీలింగ్ కలుగుతుంది. యెస్, ఈ విధంగా ఉంటుంది. సో, మీరొకసారి ఆహ్, ఇలా అనిపిస్తుందో లేదో చెక్ చేసుకోండి. ఆహ్, ఇలా అనిపించట్లేదు అంటే, మీరింకా డౌట్‌లో గాని ఉంటే, మీరు ముందు మీకే తెలుస్తుంది. ఖచ్చితంగా తెలుస్తుంది. అవేకన్ అవుతారు. ఖచ్చితంగా తెలుస్తుంది. ఒకవేళ ట్విన్ ఫ్లేమ్ కానీ అయ్యుంటే, ఖచ్చితంగా అవేకన్ అవుతారు. ఖచ్చితంగా తెలుస్తుంది. తెలియాలి. ఎందుకు తెలీదు? భూమి మీదకొచ్చిందే ఆ విధమైనటువంటి అవేకెనింగ్ ఖచ్చితంగా జరుగుతుంది. ఖచ్చితంగా 100% అవేకెనింగ్ జరుగుతుంది. ఒకవేళ నిజంగా యెస్, నేను ట్విన్ ఫ్లేమ్ కానీ అయ్యుంటే, ఐ మీన్ మీరు ఎవరైతే డౌట్స్‌లో ఉన్నారో, ట్విన్ ఫ్లేమ్ కానీ అయ్యుంటే ఖచ్చితంగా యెస్, ట్విన్ ఫ్లేమ్ నేను అనే కన్ఫర్మేషన్, ఐ మీన్ మీకు తెలిసిపోతుంది. యెస్, నేను ట్విన్ ఫ్లేమ్ అని మీకు తెలిసిపోతుంది. ఖచ్చితంగా అవేకెనింగ్ జరుగుతుంది. మీరు కానీ నిజంగా ట్విన్ ఫ్లేమ్ అయితే. రైట్? యెస్. అండ్ ఇది ఒక సెపరేట్ జర్నీ అని మాత్రం అనుకోవద్దు. ట్విన్ ఫ్లేమ్ అనేది ఒక జర్నీ కాదు. జస్ట్ నార్మల్ బయట మామూలుగా అందరూ ఎలా ఉన్నారో, సో ఇది కూడా అంతే అన్నమాట. కానీ ఈ విధమైనటువంటి విధంగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇది ఒక ఇదొక సెపరేట్ అని మాత్రం అనుకోవద్దు. రైట్? ఒక్కొక్కరి లైఫ్ ఒక్కొక్క విధంగా ఉంటుంది. సో, ఇది అన్నమాట. మీకు ఒకవేళ ఇలా కానీ అనిపిస్తే మీకు యెస్, మీకు కన్ఫర్మ్‌గా తెలిసిపోతుంది. యెస్, ఐ యామ్ ట్విన్ ఫ్లేమ్ అనే విధంగా మీకు తెలిసిపోతుంది. ఎందుకు తెలియాలంటే, భూమి మీదకి మనం వచ్చాం కాబట్టి, అవేకెనింగ్ జరుగుతుంది కాబట్టి, ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి యెస్, నేను ట్విన్ ఫ్లేమ్ అని ఖచ్చితంగా తెలిసిపోతుంది. ఒకవేళ నిజంగా ట్విన్ ఫ్లేమ్ అయితే. సో, థాంక్ యూ సో మచ్. ఇది ఈరోజు ఇన్ఫర్మేషన్.